నమస్తే. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం లాభసాటిగా గొర్రెల మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ టి రఘునందన్ గారు పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి విచ్చేశారు. సో గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే మాకు కాల్ చేయండి. రఘునందన్ గారు నమస్తే అండి. అసలు ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గొర్రెల మేకల పెంపకం అనేది ఒక జీవనాధారంగా చేపడుతూ ఉంటారు. సో అసలు గొర్రెల మేకల పెంపకం అనేది ఎందుకు చేపట్టాలి, ఏ విధంగా లాభసాటిగా ఉంటుంది? మనం ఈ మారుతున్న పరిస్థితుల్లో చూసినట్లయితే అండి, రైతుకు వ్యవసాయంతో పాటు తప్పకుండా ఈ పశువుల పెంపకం మీద కూడా వాళ్ళు ఆధారపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం పూర్వంగా చూసినట్లయితే కంపల్సరీ పాడి పశువులు అంటాం, అంటే వాళ్ళ పంటతో పాటు పశువులను కూడా తప్పకుండా పెంచుకునేవాళ్ళు. కానీ ఈ కొద్ది సంవత్సరాల క్రితం వరకు మళ్ళీ అంటే ఓన్లీ పంటల మీదనే వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపారు. కానీ ఇప్పుడు మళ్ళీ తప్పకుండా ఈ పంటలతో పాటు కూడా ఈ పాడి పశువులు కానీ, మరి గొర్రెల మేకల పెంపకము, ఇంకా కుందేళ్ల పెంపకము, పందుల పెంపకం, ఈ విధంగా అన్ని రకాల ఈ పశువుల పెంపకాలను కూడా చేపట్టి మీరు ఆదాయం పొందవచ్చండి. అయితే అందులో ముఖ్యంగా మనం గొర్రెల మేకల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల రైతులకి ఈ గొర్రెల మేకల పెంపకం కూడా చాలా అనువుగా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా గొర్రెల మేకల పెంపకాన్ని చేపట్టవచ్చు. ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రతి గ్రామంలో కొంతమంది గొర్రెల కాపుల్లో వృత్తిగా ఈ గొర్రెల పెంపకాన్ని చేపట్టి లాభాలు ఆర్జిస్తుంటారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో మరి చాలా మంది ఔత్సాహికులు కానీ, మరి గ్రామాల్లో ఉన్న యువకులు కానీ, మరి పట్టణాల్లో ఉండే ఇంకా కొంతమంది పెట్టుబడిదారులు కానీ, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి గొర్రెల మేకల పెంపకాన్ని పెట్టి అంటే దానిలోంచి లాభాలు తీసుకోవడానికి ముందుకొస్తున్నారని. అంటే ఈ పెంపకం చేపట్టాలంటే అసలు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి వసతులు ఉండాలంటారు? అయితే గొర్రెల మేకల పెంపకానికి తప్పకుండా చేపట్టే లాభాలు పొందవచ్చు వాళ్ళు. అయితే దీనికి అందరూ కాకుండా మరి కొన్ని పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే వీటి యొక్క పెంపకం లాభసాటిగా ఉంటుందండి. ముఖ్యంగా చూసినట్లయితే మరి వేరే పరిస్థితి ఏంటంటే ఈ గొర్రెల మేకల్ని ఎంతసేపటికి బయట తిప్పి వేరే పొలాల్లో తిప్పి గడ్డి మేపి మళ్ళీ సాయంత్రం తర్వాత వాళ్ళు ఇంటికి వస్తుంటారు. కాబట్టి వారికి ఎలాంటి భూమి ఉండదు. ఇంటి దగ్గర కూడా మరి ఎలాంటి షెడ్స్ అంటే ఇలాంటి పాకలు కానీ ఉండవు. మరి ఏదైతే కమర్షియల్ అంటే చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ పద్ధతిలో కాకుండా, అంటే ఈ మనం విస్తృత పద్ధతి అంటాం అలా కాకుండా తప్పకుండా కొంత ల్యాండ్ ఉండాలండి. అంటే మంచి సారవంతమైన భూమి ఉండాలి. వేసవి కాలంలో మరి ఇతర కాలాల్లో కూడా సరిపోయేంత మరి ఇరిగేషన్ చేసుకోవడానికి నీటి వసతి ఉండాలి. ఇంకా విధంగా మరి 3 ఎకరాల సారవంతమైన భూమి, మరి నీటి వసతితో పాటు ఇతరత్ర మనం రోడ్డు దగ్గరగా ఉండడం కానీ, మార్కెట్ కు కొంచెం అందుబాటులో ఉండడం, తర్వాత గొర్రెల పెంపకానికి అంటే ఊరికి కొంచెం దూరంగా ఉన్నట్లయితే మరి ఊరి నుంచి కూడా ఎవరికి ఈ పెంపకం నుంచి ఊరి ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఈ విధంగా తర్వాత ఇంత కాకుండా ఎవరైతే గొర్రెల మేకల పెంపకం చేపడదాం అనుకుంటారో వాళ్ళ పెట్టుబడి ఒకటే కాకుండా వాళ్ళు తగినంత సమయాన్ని కూడా కేటాయించాలి. అది చాలా ముఖ్యం. అంటే డబ్బులు ఉన్నాయి కదా ఫామ్ పెట్టినట్లయితే అది చివరికి మరి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా వాళ్ళ డబ్బులు కూడా ముఖ్యం కాకుండా వాళ్ళ ఈ పెంపకంపై చూపెట్టేసిన శ్రద్ధ కానీ, మరి వాళ్ళు తగినంత సమయం కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గొర్రెల మేకల పెంపకం లాభసాటిగా ఉంటుందండి. అంటే ఒక ఫామ్ గా డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి జాతులు ఎంపిక చేసుకోవాలంటారు? అయితే చాలా మంది రైతులు కూడా ఇదే ప్రశ్న అడుగుతుంటారు. ఏంటంటే మరి మా ప్రాంతానికి అనువైన జాతులు మరి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మేము ఎలాంటి జాతులను పెంచుకోవాలన్నది ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే దీంట్లో రైతులు కూడా అంటే 2 రకాలుగా ఉంటారండి. కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, అనుభవం లేని వాళ్ళు కూడా ఈ పెంపకాన్ని ప్రారంభిస్తుంటారు. ఈ అనుభవం ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎలాంటి గొర్రెలను కూడా తీసుకొచ్చి పెంచుకోగలరు. అనుభవం లేని వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రాంతీయంగా లోకల్ గా లభ్యమయ్యే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ వాటితో ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంగా ఉండే అంటే ఇక మనకు అందుబాటులో ఉండే గొర్రెలు మేకలు మన యొక్క వాతావరణ పరిస్థితులకి ముందే అవి అనుకూలంగా ఉండి వాటికి ఎలాంటి జబ్బులకు తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మన దగ్గర ఉండే ఈ గడ్డి ఇలాంటి జాతులు కూడా అవి అలవాటైపోయి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాంతీయంగా అందుబాటులో ఉండే అంటే మనం పశువుల సంతల్లో కానీ, లేకుంటే దగ్గరలో ఉన్న గొర్రెల కాపర్ల వద్ద కానీ, లేక ఏమైనా గవర్నమెంట్ ఫారాల వద్ద కానీ వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మన జాతుల విషయం చూసినట్లయితే మరి తెలంగాణలో గొర్రెల్లో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు ఎక్కువ మన గ్రామాల్లో చూస్తుంటాము. డెక్కనీ జాతి ఈ డెక్కనీ జాతి నలుపు రంగులో ఉంటాయి, మొత్తం నలుపు రంగులో ఉంటాయండి. అయితే ఈ డెక్కనీ జాతి
మొత్తం నలుపు రంగులో ఉండి మరి ఆడగొర్రెలు అయితే 25 నుంచి 30 కిలోల బరువు వరకు ఉంటాయి. అదే మగ పుట్రలు అయితే 30 నుంచి 45 కిలోల వరకు కూడా, అంటే సంవత్సరం పైబడిన వాటి బరువు ఇంత బరువు వరకు వస్తుంటాయి. అయితే ఈ డెక్కని పశువులు మన ప్రాంతంలో ఎక్కువగా మొదటి నుంచి కూడా చాలా ప్రాచుర్యం పొందినవి. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ డెక్కని జాతి గొర్రెలు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంతలో కానీ మరి రైతుల దగ్గర ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ డెక్కన జాతి గొర్రెలు కూడా కొద్దిగా అంతరించిపోతున్నాయి. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ నెల్లూరు నుంచి వచ్చే జొడిపి జాతులను రైతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డెక్కని జాతికి ఉన్ని పెరిగే, అంటే ఉన్ని వస్తుంది అనమాట. డెక్కని జాతికి ముతక రకం ఉన్ని వస్తుంది. అది మంచి క్వాలిటీ కాదు. ముతక రకం ఉన్ని అంటే ఇవి తివాచీలు కానీ గొంగళ్ళు కానీ నేర్చుకోవడానికి పనికొచ్చే ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ ఉన్నికి ఈ రోజుల్లో అంత మార్కెట్ లేదు కాబట్టి మరి రైతులకు ప్రతి సంవత్సరం కూడా వీటికి 2 సార్లు ఉన్ని కత్తిరించాల్సిన అదనపు పని ఉంది. కాబట్టి ఈ పని కోసం అంటే ఉన్ని కత్తిరించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో లేరు. కాబట్టి డెక్కని జాతి గొర్రెలు కొద్దిగా ఈ నెల్లూరు జాతి గొర్రెలతో రీప్లేస్ చేయబడుతున్నాయి. అంటే వాటి యొక్క డెక్కని జాతి గొర్రెల సంఖ్య తగ్గిపోయి నెల్లూరు జాతి గొర్రెలు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే నెల్లూరు జాతి గొర్రెలు అంటే మనం చూస్తున్నాం, దీనిలో కూడా 3 రకాలు ఉన్నాయండి. ఒకటి నెల్లూరు జొడిపి అంటాం. అంటే శరీరం అంతా తెల్లగా ఉండి పొట్ట భాగం కింద నేల భాగం మాత్రం నలుపు రంగులో ఉంటాయి. వీటిని జొడిపి అంటాం మనం. ఇవే కాకుండా నెల్లూరు బ్రౌన్, అంటే నెల్లూరు జాతిలోనే మొత్తం గోధుమ రంగులో ఉండే నెల్లూరు జాతి రకాలుగా ఉన్నాయి. ఇంకా నెల్లూరు వైట్ అంటాం. అంటే మొత్తం బాడీ అంతా కూడా శరీరం మొత్తం కూడా తెలుపు రంగు ఉంటాయి. ఈ విధంగా నెల్లూరులో కూడా 3 రకాలుగా ఉన్నాయి. అయితే మనం నెల్లూరు బ్రౌన్ జాతి అంటే నలుపు రంగులో ఉండి పొట్ట కింద నలుపులో ఉండే, అంటే శరీరం అంతా తెల్లగా ఉంటుంది, పొట్ట కింద మాత్రం నలుపులో ఉంటుంది. సో ఇలాంటి జాతులు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ మధ్యలో ఎక్కువగా రైతులు పెంచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ నెల్లూరు జాతి ఉన్నిని ఉత్పత్తి చేయదండి. వాటి శరీరం మీద ఓన్లీ అంటే ఇట్లా వెంట్రుకల్లానే ఉంటాయి కానీ ఉన్ని ఉండదు. కాబట్టి ఈ రైతులకు ఉన్ని కత్తిరించే ప్రాబ్లం కూడా ఉండదు. అంతేకాకుండా ఈ నెల్లూరు జాతి గొర్రెలు ఎత్తుగా ఉంటాయి. సో ఈ 2 కారణాల వల్ల మన ప్రాంతంలో కూడా ఈ నెల్లూరు జాతి గొర్రెలు ఎక్కువ పెంచుతున్నారు. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, చెప్పండి మీ పేరు? మా పేరు తిరుపతి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు డిస్ట్రిక్ట్ జైత్యాల. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మాకు మేకల ఫారం పెట్టాలన్నది, చెప్పండి. అది ఎలా ఉంటది, ఏమన్నా మనకి ఎంత జాగా అవసరం ఉంటుంది, ఎలా అని? అంటే మీకు మేకల ఫారం పెట్టాలంటే ఇప్పుడు 2 రకాలుగా అండి. మీరు తిప్పి పెంచే పద్ధతి ఒకటి, అంతేకాకుండా మేకలను షెడ్లలో ఉంచి పెంచుకునే పద్ధతి ఒకటి. అయితే మీకు అంటే తిప్పడానికి సరిపోయిన అంటే పొలం గానీ అలాంటి ఒక వసతి ఉన్నట్లయితే తిప్పి పెంచుకోవచ్చు అండి. అలాంటి పరిస్థితి లేని వారు మాత్రం తప్పకుండా ఒక 3 ఎకరాల భూమిలో కనుక మీరు పశుగ్రాసాలను, అన్ని పశుగ్రాసాలు అంటే పప్పు జాతి పశుగ్రాసాలు కానీ మరి ఈ గడ్డి జాతి పశుగ్రాసాలను పెంచి మీరు వాటికి కనుక మేపగలిగితే 3 ఎకరాల నుంచి వచ్చే గడ్డితోటి మీరు 100 మేకల వరకు కూడా పెంచుకోవచ్చు అండి. అయితే మేకల పెంపకము గొర్రెల కంటే కూడా లాభసాటిగానే ఉంటుంది. ఎందుకంటే మేకలు మనకి 2 సంవత్సరాల్లో 3 సార్లు తినే అవకాశం ఉంది. ప్రతి ఈతలో కూడా మరి 1 నుంచి 2, అంతేకాకుండా కొన్ని 3 కూడా పిల్లలు పెడతాయి. కాబట్టి మీకు 2 సంవత్సరాల్లో ఒక మేక నుంచి సుమారుగా 6 మేక పిల్లలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేకల ఫామ్ లాభసాటిగా ఉంటుంది. ఇంకా మీరు లోకల్ గా ఉండే జాతులు, మనం ఇంతకుముందు మనం డెక్కనీ జాతి గురించి గొర్రెలు అయితే మాట్లాడుకున్నాము. అదే మేకల్లో అయితే మనకు లోకల్ గా లభించే ఈ మహబూబ్నగర్ జాతి లోకల్ మేకలు కానీ, మీ ప్రాంతంలో ఉండే మేకలు కానీ మంచిగా పెరిగే అవకాశం ఉందండి. అలాంటి మేకలను మీరు సంతలోకి వెళ్ళి కానీ మరి ఎవరైనా గొర్రెల కాపల దగ్గర కూడా మంచి ఎంచుకొని తీసుకొని పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా వేరే రాష్ట్రాల జాతులు మేకలు పెంచాలనుకున్నప్పుడు మరి మన రాష్ట్రంలో ఉండే ఇంకా ఉస్మానాబాదీ మేకలు కానీ, అంతేకాకుండా ఈ జమునాపారి జాతి అంటే వాటి చెవులు చాలా పొడుగు ఉంటాయి అలాంటి మేకలు కానీ, మరి బార్బరీ జాతి మేకలు కానీ, ఇంకా ఇవి మన బ్లాక్ బెంగాల్, ఈ విధంగా అనేక రకాల మేక జాతులు కూడా మీరు పెంచుకోవచ్చు అండి. మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో, రైతు నేస్తం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేంద్ర అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్, ఇప్పుడు డైరీ ఫార్మ్ లాగే మేకల ఫార్మ్ పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది? అవునండి, మనం ఇప్పుడు మేకల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సుమారుగా ఒక యూనిట్ 100 మేకలతో కానీ 100 గొర్రెలతో కానీ మనం ప్రారంభించినట్లయితే, ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి 100 మేకలు మనం మార్కెట్లో కొనుగోలు చేయాలండి. 1 సంవత్సరం వయసున్న మేక పిల్లలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ తీసుకున్నట్లయితే
సుమారు 4,000 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇవి మీ ప్రాంతాన్ని బట్టి కూడా వీటి యొక్క మేకల ధర మారుతుంది కాబట్టి ఈ మేకల ఖరీదుకే మీకు సుమారు 100 మేకలకి 4 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇంకా షెడ్ కోసం మీరు పర్మనెంట్ గా షెడ్ వేయాలనుకుంటే మరి ఒక షెడ్ కూడా మీకు 4 లక్షల వరకు కూడా సుమారుగా ఖర్చు అవుతుంది. ఇంకా మీరు తక్కువ మోతాదులో ఖర్చు అంటే మీకు అందుబాటులో ఉన్న మరి గడ్డి కానీ అలాంటి వాటితో కప్పి మీరు షెడ్ వేసుకున్నట్లయితే మీకు 2 లక్షల వరకే షెడ్ అయిపోతుంది. అంటే ఈ 4 లక్షలు 6 లక్షలు అండి. ఇంకా ఇతరత్ర మీరు అన్ని సామాగ్రి చాఫ్ కట్టర్ కానీ ఇంకా ఇతర పనిముట్లు మీరు కొనుక్కోవాలి, అదొక 1 లక్ష. అంటే సుమారుగా ఒక 7 లక్షల రూపాయల వరకు నేను చెప్పేది చాలా తక్కువలో అండి. తక్కువ 7 లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఒక 100 మేకలతో కానీ 100 గొర్రెలతో కానీ మీరు ఫార్మ్ ప్రారంభించవచ్చు. అయితే ఇంతే కాకుండా మీకు తప్పకుండా 2 నుంచి 3 ఎకరాల మరి స్థలం కూడా మనం ఇంతమంది అనుకున్నట్లుగా భూమి కూడా ఉండాలండి పచ్చిగడ్డిని పెంచుకోవడం కోసం. మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో మేడం, చెప్పండి మీ పేరు? నరేందర్ రెడ్డి, నేను గజ్వేల్ నుండి ఫోన్ చేస్తున్నా మేడం. ఓకే అండి. ఈ మాకు అది చాప్కమ్ గ్రైండర్ అది ఇప్పుడు కూలీల ఖర్చు బాగా పెరిగి ముందుగా అసలు గొర్రెలకు మేత కావాలి కదా సార్, మేత గురించి చాప్కమ్ గ్రైండర్ గురించి మీ యూనివర్సిటీలో కూడా ఉన్నది. అది మాకు రైతులకు అందడానికి దాని వివరాలు తెలియక మేమేమి మాకు సపోర్ట్ చేస్తలేదు సార్, బ్యాంకులు కానీ వీళ్ళు కానీ. దాని వివరాలు చెప్పి అది మాకు అందేటట్టు కొంచెం ప్రపోజ్ చేయండి సార్. అవునండి, ఇప్పుడు మా యూనివర్సిటీ వారు అభివృద్ధి చేసిన అంటే చాఫర్ కమ్ గ్రైండర్ అంటే ఒకటే మిషన్ లో మీరు అంటే ఇప్పుడు మిగిలిపోయిన జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప ఇలాంటి చొప్పలతో పాటు మనం సమీకృత దానాను అంటే దీన్ని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటాము, రేషన్ తయారు చేసుకోవడానికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మా దగ్గర ఉందండి. అయితే రైతులు కూడా మీరు అడిగినట్లుగా మరి గవర్నమెంట్ వారికి సూచించి ఇలాంటి చాఫర్ కమ్ గ్రైండర్స్ మరి రైతులకు అందుబాటులో ఉండేట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అదే సహకరించండి సార్ ప్లీజ్ సార్. ఏమంటున్నారండి? రైట్, మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో మేడం, మేము గొర్రెలు పెట్టాలనుకుంటున్నాం. ఆ షెడ్ సైజులు అవి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎప్పుడు చెప్పగలుగుతారమ్మా? అవునండి, ఇప్పుడు మీరు మామూలుగా షెడ్ లో గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే మన గ్రామాల్లో అయితే మరి మనం చెట్ల కిందనే ఉంచుతుంటారు, లేకుంటే ఇంటి వసారాల్లో ఉంచుతుంటారు. అలా కాకుండా మనం షెడ్ నిర్మించాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి గొర్రెకి గానీ మేకకు గానీ ఒక చదరపు మీటర్ స్థలం ఉండేట్టుగా మనము షెడ్ లో కేటాయించుకోవాలి. మరి షెడ్ యొక్క పై కప్పు కూడా మరి సిమెంట్ రేకులు అంటే ఖరీదు అవుతాయి అనుకున్నప్పుడు మరి ఇంకా లోపల అదే అండి లోపల మనకు అంటే వెదర్ బయటికి లోపలికి అంటే కన్వీనియంట్ గా ఉండాలనుకున్నప్పుడు మీరు పైన రేకులు కాకుండా ఈ గడ్డి గానీ లేకుండా తాటాకులు చొప్ప ఇలాంటి వాటితో కప్పుకున్నప్పుడు మీకు లోపల చాలా అంటే వేసవి కాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఇంకా షెడ్ యొక్క మనం వెడల్పు చూసినట్లయితే సుమారు 25 నుంచి 30 అడుగుల వరకు కూడా వెడల్పు పెట్టుకోవచ్చు. ఇంకా పొడుగులో మనము పొడుగు లిమిట్ లేదండి, మనం 50 అడుగుల నుంచి 100 అడుగుల వరకు కూడా షెడ్ యొక్క పొడుగు మనం నిర్మించుకోవచ్చు. ఇంకా షెడ్ యొక్క హైట్ అంటే షెడ్ మధ్యలో కనుక మనం ఎత్తు చూసినట్లయితే మనకు 10 నుంచి 12 అడుగుల వెడల్పు ఎత్తు ఉండాలండి. మరి షెడ్ యొక్క సైడ్స్ కంటే చివర్లకు వచ్చేసరికి మనకి 6-8 అడుగుల ఎత్తు ఉన్నట్లయితే మనం అంటే ఉండాలి. ఇలా ఉన్నట్లయితే లోపలికి మరి ఎండ గానీ ఎక్కువ వర్షం నీళ్ళు గానీ లోపలికి రాకుండా ఉంటుంది. ఇంకా నమస్తే, రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం లాభసాటిగా గొర్రెల మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ టి రఘునందన్ గారు పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి విచ్చేశారు. సో గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే మాకు కాల్ చేయండి. రఘునందన్ గారు నమస్తే అండి. అసలు ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గొర్రెల మేకల పెంపకం అనేది ఒక జీవనాధారంగా చేపడుతూ ఉంటారు. సో అసలు గొర్రెల మేకల పెంపకం అనేది ఎందుకు చేపట్టాలి, ఏ విధంగా లాభసాటిగా ఉంటుంది? మనం ఈ మారుతున్న పరిస్థితిలో చూసినట్లయితే అండి రైతుకు వ్యవసాయంతో పాటు తప్పకుండా ఈ పశువుల పెంపకం మీద కూడా వాళ్ళు ఆధారపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం పూర్వంగా చూసినట్లయితే కంపల్సరీ పాడి పశువులు అంటామంటే వాళ్ళు పంటతో పాటు పశువులు కూడా తప్పకుండా పెంచుకునేవాళ్ళు. కానీ ఈ కొద్ది సంవత్సరాల క్రితం వరకు మళ్ళీ అంటే ఓన్లీ పంటల మీదనే వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపారు. కానీ ఇప్పుడు మళ్ళీ తప్పకుండా ఈ పంటలతో పాటు కూడా ఈ పాడి పశువులు కానీ మరి గొర్రెల మేకల పెంపకము, ఇంకా కుందేళ్ల పెంపకము, పందుల పెంపకం, ఈ విధంగా అన్ని రకాల ఈ పశువుల పెంపకాలను కూడా చేపట్టి మీరు లాభాలను పొందవచ్చండి. అయితే అందులో ముఖ్యంగా మనం గొర్రెల మేకల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల రైతులకి ఈ గొర్రెల మేకల పెంపకం కూడా చాలా అనువుగా ఉంటుందండి.
కాబట్టి తప్పకుండా గొర్రెల మేకల పెంపకాన్ని చేపట్టవచ్చు. ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రతి గ్రామంలో కొంతమంది గొర్రెల కాపుల్లో వృత్తిగా ఈ గొర్రెల పెంపకాన్ని చేపట్టి లాభాలు ఆర్జిస్తుంటారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో మరి చాలా మంది ఔత్సాహికులు కానీ, మరి గ్రామాల్లో ఉన్న యువకులు కానీ, మరి పట్టణాల్లో ఉండే ఇంకా కొంతమంది పెట్టుబడిదారులు కానీ, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి గొర్రెల మేకల పెంపకాన్ని పెట్టి అంటే దానిలోంచి లాభాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని. అంటే ఈ పెంపకం చేపట్టాలంటే అసలు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి వసతులు ఉండాలంటారు? అయితే గొర్రెల మేకల పెంపకానికి తప్పకుండా చేపట్టే లాభాలు పొందవచ్చు వాళ్ళు. అయితే దీనికి అందరూ కాకుండా మరి కొన్ని పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే వీటి యొక్క పెంపకం లాభసాటిగా ఉంటుందండి. ముఖ్యంగా చూసినట్లయితే మరి ఊళ్ళో పరిస్థితి ఏంటంటే ఈ గొర్రెల మేకల్ని ఎంతసేపటికి బయట తిప్పి వేరే పొలాల్లో తిప్పి గడ్డి మేపి మరి సాయంత్రం తర్వాత వాళ్ళు ఇంటికి వస్తుంటారు. కాబట్టి వారికి ఎలాంటి భూమి ఉండదు. ఇంటి దగ్గర కూడా మరి ఎలాంటి షెడ్స్ అంటే ఇలాంటి పాకలు కానీ ఉండవు. మరి ఏదైతే కమర్షియల్ గా అంటే రాజకీయంగా చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ పద్ధతిలో కాకుండా, అంటే ఈ మనం విస్తృత పద్ధతి అంటాం అలా కాకుండా తప్పకుండా కొంత ల్యాండ్ ఉండాలండి. అంటే మంచి సారవంతమైన భూమి ఉండాలి. వేసవి కాలంలో మరి ఇతర కాలాల్లో కూడా సరిపోయినంత మరి ఇరిగేషన్ చేసుకోవడానికి నీటి వసతి ఉండాలి. ఇంకా విధంగా మరి 3 ఎకరాల సారవంతమైన భూమి మరి నీటి వసతితో పాటు ఇతరత్ర మనం రోడ్డు దగ్గరగా ఉండడం కానీ, మార్కెట్ కి కొంచెం అందుబాటులో ఉండడం, తర్వాత గొర్రెల పెంపకానికి అంటే ఊరికి కొంచెం దూరంగా ఉన్నట్లయితే మరి ఊరి నుంచి కూడా ఎవరికి ఈ పెంపకం నుంచి ఊరి ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఆ విధంగా తర్వాత ఇంత కాకుండా ఎవరైతే గొర్రెల మేకల పెంపకం చేపడదాం అనుకుంటారో వాళ్ళకు పెట్టుబడి ఒకటే కాకుండా వాళ్ళు తగినంత సమయాన్ని కూడా కేటాయించాలి. అది చాలా ముఖ్యం. అంటే డబ్బులు ఉన్నాయి కదా అని ఫామ్ పెట్టినట్లయితే అది చివరికి మరి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా వాళ్ళ డబ్బులు కూడా ముఖ్యం కాకుండా వాళ్ళు ఈ పెంపకంపై చూపెట్టేసిన శ్రద్ధ కానీ, మరి వాళ్ళు తగినంత సమయం కేటాయించడం కానీ ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గొర్రెల మేకల పెంపకం లాభసాటిగా ఉంటుందండి. అంటే ఒక ఫామ్ గా డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి జాతులు ఎంపిక చేసుకోవాలంటారు? అయితే చాలా మంది రైతులు కూడా ఇదే ప్రశ్న అడుగుతుంటారు. ఏంటంటే మరి మా ప్రాంతానికి అనువైన జాతులు మరి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మేము ఎలాంటి జాతులను పెంచుకోవాలన్నది ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే దీంట్లో రైతులు కూడా అంటే 2 రకాలుగా ఉంటారండి. కొంతమంది అనుభవం వాళ్ళు ఉంటారు, అనుభవం లేని వాళ్ళు కూడా ఈ పెంపకాన్ని ప్రారంభిస్తుంటారు. ఈ అనుభవం ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎలాంటి గొర్రెలను కూడా తీసుకొచ్చి పెంచుకోగలరు. అనుభవం లేని వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రాంతీయంగా లోకల్ గా లభ్యమయ్యే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ వాటితో ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంగా ఉండే అంటే ఇక మనకు అందుబాటులో ఉండే గొర్రెలు మేకలు మన యొక్క వాతావరణ పరిస్థితులకి ముందే అవి అనుకూలంగా ఉండి వాటికి ఎలాంటి జబ్బులకు తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మన దగ్గర ఉండే ఈ గడ్డి ఇలాంటి జాతులు కూడా అవి అలవాటైపోయి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాంతీయంగా అందుబాటులో ఉండే అంటే మనం పశువుల సంతల్లో కానీ, లేకుంటే దగ్గరలో ఉన్న గొర్రెల కాపర్ల వద్ద కానీ, లేక ఏమైనా గవర్నమెంట్ ఫారాల వద్ద కానీ వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మన జాతుల విషయం చూసినట్లయితే మరి తెలంగాణలో గొర్రెల్లో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు ఎక్కువ మన గ్రామాల్లో చూస్తుంటాము. డెక్కనీ జాతి ఈ డెక్కనీ జాతి నలుపు రంగులో ఉంటాయి, మొత్తం నలుపు రంగులో ఉంటాయండి. అయితే ఈ డెక్కనీ జాతి మొత్తం నలుపు రంగులో ఉండి మరి ఆడగొర్రెలు అయితే 25 నుంచి 30 కిలోల బరువు వరకు ఉంటాయి. అదే మగ పొట్టేళ్ళు అయితే 30 నుంచి 45 కిలోల వరకు కూడా, అంటే సంవత్సరం పైబడిన వాటి బరువు ఇంత బరువు వరకు వస్తుంటాయి. అయితే ఈ డెక్కనీ పశువులు మన ప్రాంతంలో ఎక్కువగా మొదటి నుంచి కూడా చాలా ప్రాచుర్యం పొందినవి. తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ డెక్కనీ జాతి గొర్రెలు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంతలో కానీ మరి రైతుల దగ్గర ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ డెక్కనీ జాతి గొర్రెలు కూడా కొద్దిగా అంతరించిపోతున్నాయి. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ నెల్లూరు నుంచి వచ్చే జొడిపి జాతులను రైతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డెక్కనీ జాతికి ఉన్ని పెరిగే అంటే ఉన్ని వస్తుంది అనమాట. డెక్కనీ జాతికి ముతక రకం ఉన్ని వస్తుంది. అది మంచి క్వాలిటీ కాదు. ముతక రకం ఉన్ని అంటే ఇవి తివాచీలు కానీ గొంగళ్ళు కానీ నేర్చుకోవడానికి పనికొచ్చే ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ ఉన్నికి ఈ రోజుల్లో అంత మార్కెట్ లేదు. కాబట్టి మరి రైతులకు ప్రతి సంవత్సరం కూడా వీటికి 2 సార్లు ఉన్ని కత్తిరించాల్సిన అదనపు పని ఉంది. కాబట్టి ఈ పని కోసం అంటే ఉన్ని కత్తిరించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో లేరు. కాబట్టి డెక్కనీ జాతి గొర్రెలు కొద్దిగా ఈ నెల్లూరు జాతి గొర్రెలతో రీప్లేస్ చేయబడుతున్నాయి. అంటే వాటి యొక్క డెక్కనీ జాతి గొర్రెల సంఖ్య తగ్గిపోయి నెల్లూరు జాతి గొర్రెలు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి.
అంటే నెల్లూరు జాతి గొర్రెలు అంటే మనం చూస్తున్నాం దీనిలో కూడా 3 రకాలు ఉన్నాయండి. ఒకటి నెల్లూరు జొడిపి అంటాం, అంటే శరీరం అంతా తెల్లగా ఉండి పొట్ట భాగం కింద నేల భాగం మాత్రం నలుపు రంగులో ఉంటాయి. వీటిని జొడిపి అంటాం మనం. ఇవే కాకుండా నెల్లూరు బ్రౌన్ అంటే నెల్లూరు జాతిలోనే మొత్తం గోధుమ రంగులో ఉండే నెల్లూరు జాతి రకాలుగా ఉన్నాయి. ఇంకా నెల్లూరు వైట్ అంటాం, అంటే మొత్తం బాడీ అంతా కూడా శరీరం మొత్తం కూడా తెలుపు రంగు ఉంటాయి. ఈ విధంగా నెల్లూరులో కూడా 3 రకాలుగా ఉన్నాయి. అయితే మనం నెల్లూరు బ్రౌన్ జాతి అంటే నలుపు రంగులో ఉండి పొట్ట కింద నలుపులో ఉండే అంటే శరీరం అంతా తెల్లగా ఉంటుంది, పొట్ట కింద మాత్రం నలుపులో ఉంటుంది. సో ఇలాంటి జాతులు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ మధ్యలో ఎక్కువగా రైతులు పెంచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ నెల్లూరు జాతి ఉన్నిని ఉత్పత్తి చేయదండి, వాటి శరీరం మీద ఓన్లీ అంటే ఇలా వెంట్రుకల్లాగానే ఉంటాయి కానీ ఉన్ని ఉండదు. కాబట్టి ఈ రైతులకు ఉన్ని కత్తిరించే ప్రాబ్లం కూడా ఉండదు. అంతేకాకుండా ఈ నెల్లూరు జాతి గొర్రెలు ఎత్తుగా ఉంటాయి. సో ఈ 2 కారణాల వల్ల మన ప్రాంతంలో కూడా ఈ నెల్లూరు జాతి గొర్రెలు ఎక్కువగా పెంచుతున్నారు. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో చెప్పండి, మీ పేరు? మా పేరు తిరుపతి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు డిస్ట్రిక్ట్ జైత్యాల. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మాకు మేకల ఫారం పెట్టాలన్నది, చెప్పండి. అది ఎలా ఉంటది, ఏమన్నా మనకి ఎంత జాగా అవసరం ఉంటుంది, ఎలా అని? అంటే మీకు మేకల ఫారం పెట్టాలంటే ఇప్పుడు 2 రకాలుగా అండి. మీరు తిప్పి పెంచే పద్ధతి ఒకటి, అంతేకాకుండా మేకలను షెడ్లలో ఉంచి పెంచుకునే పద్ధతి ఒకటి. అయితే మీకు అంటే తిప్పడానికి సరిపోయిన అంటే పొలం కానీ అలాంటి ఒక వసతి ఉన్నట్లయితే తిప్పి పెంచుకోవచ్చు అండి. అలాంటి పరిస్థితి లేని వారు మాత్రం తప్పకుండా ఒక 3 ఎకరాల భూమిలో కనుక మీరు పశుగ్రాసాలను అన్ని పశుగ్రాసాలు అంటే పప్పు జాతి పశుగ్రాసాలు కానీ మరి ఈ గడ్డి జాతి పశుగ్రాసాలను పెంచి మీరు వాటికి కనుక మేపగలిగితే 3 ఎకరాల నుంచి వచ్చే గడ్డితోటి మీరు 100 మేకల వరకు కూడా పెంచుకోవచ్చు అండి. అయితే మేకల పెంపకము గొర్రెల కంటే కూడా లాభసాటిగానే ఉంటుంది. ఎందుకంటే మేకలు మనకి 2 సంవత్సరాలు 3 సార్లు తినే అవకాశం ఉంది. ప్రతి ఈతలో కూడా మరి 1 నుంచి 2 అంతేకాకుండా కొన్ని 3 కూడా పిల్లలు పెడతాయి. కాబట్టి మీకు 2 సంవత్సరాల్లో ఒక మేక నుంచి సుమారుగా 6 మేక పిల్లలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేకల ఫామ్ లాభసాటిగా ఉంటుంది. ఇంకా మీరు లోకల్ గా ఉండే జాతులు మనం ఇంతకుముందు మనం డెక్కనీ జాతి గురించి గొర్రెలు అయితే మాట్లాడుకున్నాము. అదే మేకల్లో అయితే మనకు లోకల్ గా లభించే ఈ మహబూబ్నగర్ జాతి లోకల్ మేకలు కానీ మీ ప్రాంతంలో ఉండే మేకలు కానీ మంచిగా పెరిగే అవకాశం ఉందండి. అలాంటి మేకలను మీరు సంతలోకి వెళ్ళి కానీ మరి ఎవరైనా గొర్రెల కాపల దగ్గర కూడా ఎంచుకొని తీసుకొని పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా వేరే రాష్ట్రాల జాతులు మేకలు పెంచాలనుకున్నప్పుడు మరి మన రాష్ట్రంలో ఉండే ఇంకా ఉస్మానాబాదీ మేకలు కానీ అంతేకాకుండా ఈ జమునాపారి జాతి అంటే వాటి చెవులు చాలా పొడుగు ఉంటాయి అలాంటి మేకలు కానీ మరి బార్బరీ జాతి మేకలు కానీ ఇంకా ఇవి మన బ్లాక్ బెంగాల్ ఈ విధంగా అనేక రకాల మేక జాతులు కూడా మీరు పెంచుకోవచ్చు అండి. మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో, రైతు నేస్తం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేంద్ర అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్, ఇప్పుడు డైరీ ఫార్మ్ లాగే మేకల ఫార్మ్ పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది? అవునండి, మనం ఇప్పుడు మేకల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సుమారుగా ఒక యూనిట్ 100 మేకలతో కానీ 100 గొర్రెలతో కానీ మనం ప్రారంభించినట్లయితే ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి 100 మేకలే మనం మార్కెట్లో కొనుగోలు చేయాలండి. మేక 1 సంవత్సరం వయసున్న మేక పిల్లలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ తీసుకున్నట్లయితే సుమారు 4,000 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇవి మీ ప్రాంతాన్ని బట్టి కూడా వీటి యొక్క మేకల ధర మారుతుంది. కాబట్టి ఈ మేకల ఖరీదుకే మీకు సుమారు 100 మేకలకి 4 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇంకా షెడ్ కోసం మీరు పర్మనెంట్ గా షెడ్ వేయాలనుకుంటే మరి ఒక షెడ్ కూడా మీకు 4 లక్షల వరకు సుమారుగా ఖర్చు అవుతుంది. ఇంకా మీరు తక్కువ మోతాదులో ఖర్చు అంటే మీకు అందుబాటులో ఉన్న మరి గడ్డి కానీ అలాంటి వాటితో కప్పి మీరు షెడ్ వేసుకున్నట్లయితే మీకు 2 లక్షల వరకే షెడ్ అయిపోతుంది. అంటే ఈ 4 లక్షలు 2 6 లక్షలు అండి. ఇంకా ఇతరత్ర మీరు అన్ని సామాగ్రి చాఫ్ కట్టర్ కానీ ఇంకా ఇతర పనిముట్లు మీరు కొనుక్కోవాలి, అదొక 1 లక్ష. అంటే సుమారుగా ఒక 7 లక్షల రూపాయల వరకు నేను చెప్పేది చాలా తక్కువలో అండి. తక్కువ 7 లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఒక 100 మేకలతో కానీ 100 గొర్రెలతో కానీ మీరు ఫార్మ్ ని ప్రారంభించవచ్చు. అయితే ఇంతే కాకుండా మీకు తప్పకుండా 2 నుంచి 3 ఎకరాల మరి స్థలం కూడా మనం ఇంతమంది అనుకున్నట్లుగా భూమి కూడా ఉండాలండి పచ్చిగడ్డిని పెంచుకోవడం కోసం. మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో మేడం, చెప్పండి, మీ పేరు? నరేందర్ రెడ్డి, నేను గజ్వేల్ నుండి ఫోన్ చేస్తున్నా మేడం. ఓకే అండి. ఈ మాకు అది చాప్కమ్ గ్రైండర్ది అది ఇప్పుడు కూలీల ఖర్చు బాగా పెరిగి ముందుగా అసలు గొర్రెలకు మేత కావాలి కదా సార్, మేత గురించి చాప్కమ్ గ్రైండర్ గురించి మీ యూనివర్సిటీలో కూడా ఉన్నది. అది మాకు
రైతులకు అందడానికి దాని వివరాలు తెలియక మేమేమి మాకు సపోర్ట్ చేస్తలేదు సార్, బ్యాంకులు గానీ వీళ్ళు గానీ. దాని వివరాలు చెప్పి అది మాకు అందేటట్టు కొంచెం ప్రపోజ్ చేయండి సార్. అవునండి, ఇప్పుడు మా యూనివర్సిటీ వారు అభివృద్ధి చేసిన అంటే చాఫర్ కమ్ గ్రైండర్, అంటే ఒకటే మిషన్ లో మీరు అంటే ఇప్పుడు మిగిలిపోయిన జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప ఇలాంటి చొప్పలతో పాటు మనం సమీకృత దానాను అంటే దీన్ని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటాము, రేషన్ తయారు చేసుకోవడానికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మా దగ్గర ఉందండి. అయితే రైతులు కూడా మీరు అడిగినట్లుగా మరి గవర్నమెంట్ వారికి సూచించి ఇలాంటి చాఫర్ కమ్ గ్రైండర్స్ మరి రైతులకు అందుబాటులో ఉండేట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అదే సహకరించండి సార్ ప్లీజ్ సార్. ఏమంటున్నారండి? రైట్, మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో మేడం, మేము గొర్రెలు పెట్టాలనుకుంటున్నాం. ఆ షెడ్ సైజులు అవి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎప్పుడు చెప్పగలుగుతారమ్మా? అవునండి, ఇప్పుడు మీరు మామూలుగా షెడ్ లో గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే మన గ్రామాల్లో అయితే మరి మనం చెట్ల కిందనే ఉంచుతుంటారు, లేకుంటే ఇంటి వసారాల్లో ఉంచుతుంటారు. అలా కాకుండా మనం షెడ్ నిర్మించాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి గొర్రెకి గానీ మేకకు గానీ ఒక చదరపు మీటర్ స్థలం ఉండేట్టుగా మనము షెడ్ లో కేటాయించుకోవాలి. మరి షెడ్ యొక్క పై కప్పు కూడా మరి సిమెంట్ రేకులు అంటే ఖరీదు అవుతాయి అనుకున్నప్పుడు మరి ఇంకా లోపల అదే అండి లోపల మనకు అంటే వెదర్ బయటికి లోపలికి అంటే కన్వీనియంట్ గా ఉండాలనుకున్నప్పుడు మీరు పైన రేకులు కాకుండా ఈ గడ్డి గానీ లేకుండా తాటాకులు చొప్ప ఇలాంటి వాటితో కప్పుకున్నప్పుడు మీకు లోపల చాలా అంటే వేసవి కాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఇంకా షెడ్ యొక్క మనం వెడల్పు చూసినట్లయితే సుమారు 25 నుంచి 30 అడుగుల వరకు కూడా వెడల్పు పెట్టుకోవచ్చు. ఇంకా పొడుగులో మనము పొడుగు లిమిట్ లేదండి, మనం 50 అడుగుల నుంచి 100 అడుగుల వరకు కూడా షెడ్ యొక్క పొడుగు మనం నిర్మించుకోవచ్చు. ఇంకా షెడ్ యొక్క హైట్ అంటే షెడ్ మధ్యలో కనుక మనం ఎత్తు చూసినట్లయితే మనకు 10 నుంచి 12 అడుగుల వెడల్పు ఎత్తు ఉండాలండి. మరి షెడ్ యొక్క సైడ్స్ కంటే చివర్లకు వచ్చేసరికి మనకి 6-8 అడుగుల ఎత్తు ఉన్నట్లయితే మనం అంటే ఉండాలి. ఇలా ఉన్నట్లయితే లోపలికి మరి ఎండ గానీ ఎక్కువ వర్షం నీళ్ళు గానీ లోపలికి రాకుండా ఉంటుంది. ఇంకా మన చుట్టుపక్కల ఎక్కువ గోడ కట్టుకోకుండా 1 మీటర్ హైట్ వరకే మనం గోడ కట్టి దానిపైన కనుక మనం ఈ చైన్ లింక్ మెషిన్ ఉంచినట్లయితే లోపలికి మంచిగా గాలి ప్రసరించి లోపల పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా మీరు నేల నిర్మించాలంటే నేల కూడా మనము సిమెంటు గచ్చు కంటే కూడా మనం మొరంతో కనుక మనం ప్యాక్ చేసినట్లయితే ఈ మొరంలో మరి వాటి యొక్క యూరిన్ అబ్జర్వ్ అయిపోయి తర్వాత ఈ ఏరు ప్రతిరోజు కూడా మనం వీటిని శుభ్రం చేసుకున్నట్లయితే పశువుల యొక్క ఈ కొట్టాలు మంచి శుభ్రంగా ఉంటాయండి, పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రైట్, మరో కలర్ ఉన్నారండి. హలో చెప్పండి అండి, చెప్పండి మీ పేరు? హనుమంతరెడ్డి. చెప్పండి. హలో సార్, అది ఇప్పుడు గొర్రె పిల్లలు మేక పిల్లలు సీడ్ మంచిది దొరకాలంటే దేశం నుంచి ఎక్కడ దొరుకుతుందండి? అంటే మంచి సీడ్ అన్నదంటే ఇప్పుడు మనకు మీరు చూడండి, ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక గొర్రెల్లో డెక్కని జాతి గొర్రెలను తీసుకున్నాం అనుకోండి, లేకుంటే మేకల్లో ఉస్మానాబాద్ గానీ లేకుంటే లోకల్ జాతి మేకలు తీసుకున్నప్పుడు ఇవి మీకు ఒకటి ప్రభుత్వ పరంగా మా యూనివర్సిటీ పరంగా కొన్ని ఫారాల్లో దొరికే అవకాశం ఉందండి. అయితే ఈ యూనివర్సిటీలో కూడా మేము ఎక్కువ మొత్తంలో అందరికి సప్లై చేసే అవకాశం లేదు కాబట్టి మీకు ముఖ్యంగా దొరికే ప్రదేశం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న సంతలోకి వెళ్ళాలండి. ఈ సంతలోకి వెళ్ళినట్లయితే మీరు మీ అంతటా మీరుగా మంచి మీ చూపుతోటి అంటే మంచిగా ఉండే గొర్రెలను గానీ మేకలను గానీ మరి అంతేకాకుండా ఈ కవల పిల్లల నుంచి వచ్చిన మేకలను గొర్రెలను తర్వాత ఆరోగ్యంగా ఉన్న వాటిని మన చూపుకి బాగా ఎత్తుగా ఉన్న వాటిని పుష్టిగా ఉన్న వాటిని ఇలాంటి వాటిని కనుక మనం ఎన్నుకున్నట్లయితే మీరు ఫామ్ బాగుంటుందండి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే మీరు డైరెక్ట్ గా నేరుగా రైతుల వద్దకు వెళ్లి కూడా వారి దగ్గర కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చండి. ఇంకా విదేశీ జాతి మనం ఈ మధ్యలో చూస్తున్నాము ర్యామ్ బుల్లెట్ అని ఇలాంటివి కావాలనుకుంటే మాత్రము ఇవి సంతలో దొరకవు. ఇలాంటి విదేశీ జాతి గొర్రెలు గానీ మేకలు గానీ మీరు అలాంటివి కావాలనుకున్నప్పుడు అవి పెంచే రైతుల దగ్గర మాత్రమే నేరుగా మీరు కొనుగోలు చేయగలరు. మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో బైన్సర్ నుంచి పురుషోత్తం సింధే మాట్లాడుతున్నా, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. చెప్పండి. ఓకే అండి సార్, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి లోన్ ఏమైనా ఇస్తున్నారా? ఇప్పుడు మేకలు ఉన్నాయి సార్ మాకు. మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే మేకలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంటే ఇన్సూరెన్స్ ఎంత చేయాలా, ఎలా చేయాలని? అవునండి, ఇప్పుడు మీరు బట్టి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా లాభం ఉందా? అదే అండి, ఇప్పుడు మీరు మేకలు ప్రారంభించాలన్నప్పుడు మరి ఎవరైతే రైతులు బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి ఒక యూనిట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు నాబార్డ్ గానీ ఇతర బ్యాంకులు అంతేకాకుండా మీ లోకల్ గా ప్రాంతీయంగా ఉండే
మీ బ్యాంకులను కనుక మీరు సంప్రదించినట్లయితే వారు కూడా కొంతవరకు మీకు లోన్ సదుపాయం ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు అడిగినట్లుగా ఈ మేక పిల్లలు కానీ మరి గొర్రె పిల్లలు వీటిని కూడా మీరు దగ్గరలో ఉన్న సంతలో కానీ మీరు కొనుగోలు చేసుకోవచ్చు. చనిపోతే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మీకు 4% ప్రీమియంతో అంటే మీ గొర్రె ఖరీదు 1000 రూపాయలు ఉన్నట్లయితే మీరు 4% వరకు కూడా మీరు ప్రీమియం కట్టినట్లయితే మీకు ఆ గొర్రె ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఉంటుంది. అయితే ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు అంటే ఇందులో గవర్నమెంట్ కూడా 2% వరకు సగం అంటే 50% అంటే మీరు 4%లో 2% మీకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు మీరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిదండి. ఇంకా చెప్పు అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో మేడం, నేను కరీంనగర్ నుంచి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నా. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఒకసారి సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే గోపాల్ రెడ్డి గారు, మాట్లాడండి సార్. ఇప్పుడు మాది గోట్ ఫామ్ గానీ షీప్ ఫామ్ గానీ పెట్టాలనుకుంటున్నాను నేను. ఒకవేళ మనకు 3 acres ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చా సార్? అది ఏమన్నా హలో చెప్పండి, ఏమన్నారు? ఏమైనా 3 acres ల్యాండ్ ఉంది సార్. అవునండి, మీరు 3 acres ల్యాండ్ ఉంటే మీరు పెట్టుకోవచ్చండి. మరి ఇంతమంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మీరు 100 మేకలు కానీ 100 గొర్రెలు కానీ ఈ 3 ఎకరాల్లో వచ్చే మన పండించే పశుగ్రాసంతో పాటు మనం పెట్టుకోవచ్చండి. మీకు 3 ఎకరాలు సరిపోతుంది. కాకుంటే 3 ఎకరాలతో మరి ఫ్యూచర్ లో ఒక 100 గొర్రెలతో కానీ మేకలతో కానీ మీరు ఫామ్ పెట్టాలనుకుంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా ఉండాల్సిన అంటే 100తో సరిపోదు. కాబట్టి ఫ్యూచర్ లో మీరు ఫామ్ యూనిట్ సైజ్ పెంచుకున్నప్పుడు మీకు లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు ముందు కూడా ఇంకొంచెం ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుని కానీ మరి లీజ్ మీద తీసుకొని పశుగ్రాసాన్ని పండించి మీరు గొర్రెలు కానీ మేకలు కానీ సంఖ్యను పెంచుకున్నట్లయితే లాభసాటిగా ఉంటుంది. అంటే మీ ప్రారంభంలో 100 గొర్రెల మేకలతో స్టార్ట్ చేసినా కూడా మరి తర్వాత సంవత్సరాలు గడిచిన కొద్దీ మీరు ఫామ్ సైజును ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి, మీ పేరండి? నా పేరు శ్రీకాంత్ అండి, మీకు దిశ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే మేము మామూలుగా గొర్రెల మేకల్ని పెంచుకునేటప్పుడు దాన్ని ఎలా అంటే పౌష్టికరమైన మేకల్ని ఎలా ఎంచుకుంటారు సార్? అవునండి, ఇప్పుడు మనం వీటికి 2 రకాలు ఇస్తామండి. మనం ఒకటేమో పచ్చి పశుగ్రాసం. అలా సార్ మామూలుగా ఇప్పుడు మేక దాన్ని చూడగానే ఎలా ఐడెంటిఫై చేస్తారు? దానికి ఏమైనా వ్యాధి ఉండాలి కదా? చురుకుగా ఉన్న మేకలు కానీ గొర్రెలు కానీ ఎలా గుర్తుపట్టాలి? ఆరోగ్యవంత మేకని ఎలా గుర్తుపట్టాలి అంటే మనము ఎప్పుడైనా చూడండి సంతలోకి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే మన ఫామ్ లో కానీ ఉన్నప్పుడు మనం పశువును గమనించాలి శుభ్రంగా. అంటే గమనించినప్పుడు దాని కళ్ళు బ్రైట్ గా అంటే కాంతివంతంగా ఉండడం కానీ, ఇప్పుడు మందలో 150 గొర్రెలు ఉన్నప్పుడు 100 మందలు నడుస్తున్నప్పుడు మన వెనుక ఉన్న 4-5 గొర్రెలు ఏవైతే మెల్లగా నడుస్తుంటాయో మనకు ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన మనకు సూచన. ఈ వెనుక వెళ్లే గొర్రెలను కూడా అంటే మరీ వెనకగా ఉన్న గొర్రెలు, మరి కుంటుతూ ఉండే గొర్రెలు, మరి ముక్కు నుంచి చీమిడి గారుతూ ఉండే గొర్రెలు కానీ, మరి కళ్ళల్లో నుంచి ఊసులు గారుతుండే ఇలాంటివి. అంతేకాకుండా ఈ ముఖ్యంగా వెనుక మనం భాగం చూసినట్లయితే పారుడు రోగం ఉండి అంటే పారుతూ ఉండి అంటే పేడ లూజ్ మోషన్ లో ఉండి ఇలాంటివి, తర్వాత మరి మేత తినకపోవడం కానీ నీరు తాగకపోవడము, మనం వాటి ఉష్ణోగ్రత చూసినట్లయితే మరి సుమారుగా 102 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీలు ఉండడము. ఈ విధంగా ఇన్ని రకాల మనం చేంజెస్ ని బట్టి ఆ మేక గానీ గొర్రె గానీ ఆరోగ్యంగా ఉందా లేదా మనం తెలుసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సుధాకర్ అండి, కరీంనగర్ నుంచి. చెప్పండి సార్. ఇది కొత్తగా షీప్ ఫామ్ రామ్లామ్ లో పెట్టాలనుకుంటున్నాను సార్. ఓకే. అయితే జీరో గ్రేజింగ్ లో టోటల్ స్టాల్ ఫెడ్ ప్రాఫిటబుల్ అంటారా లేకపోతే సెమీ ఇంటెన్సివ్ బెటర్ అంటారా సార్? అవునండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకున్నప్పుడు యాక్చువల్ మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి మనం ఏది బెటర్ అని నిర్ణయిస్తామండి.
ఈ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ ర్యామ్ ల్యాంబ్ అంటే మగ గొర్రె పుట్టెల పిల్లలను తీసుకొచ్చి వాటిని పెంచుతున్నారు. అయితే మీరు సమృద్ధిగా అంటే మీకు వాటికి తిన్నంత పశుగ్రాసాన్ని అందుబాటులో మనం ఇవ్వగలిగినట్లయితే మీరు స్టాల్ ఫీడింగ్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఈ గొర్రెల పెంపకాన్ని గొర్రె పుట్టెల పిల్లల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఎందుకంటే మీ దగ్గర 6 నుంచి 9 నెలల లోపు ఇంత తక్కువ సమయమే ఉంటాయి కాబట్టి మీ యాజమాన్య పద్ధతులు కనుక సరిగా ఉన్నట్లయితే జీరో గ్రేజింగ్ లో మీరు తప్పకుండా ఈ గొర్రెల పెంపకాన్ని చేపట్టవచ్చు. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి మీ పేరు? సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు బాలకృష్ణ మేడం. ఓకే అండి, మీ ప్రశ్న. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మేము 50 మేకల పొటేల్లో పెంచుతున్నాం సార్. అది 6 months తీసుకొచ్చి మార్కెట్ లో తీసుకొచ్చి పెంచుతున్నాం సార్. అంటే మామూలుగా మేతకు అడవి ప్రాంతంకు తీసుకెళ్తాం సార్. అయితే ఏమైతుందంటే సార్ అది పొట్టు అది మన ఉంటాయి కదా ఎంపికలు ఊడిపోయి రౌండ్ రింగ్ లాగా అవుతున్నాయి సార్ అవి. అదే ఎన్ని గొర్రెలకు అయింది? 4-5 అయినాయి సార్ అట్లా. అదే అంటే మీకు ఈ ప్యాచెస్ లాగా మరి ఎంట్రుకలు ఊడిపోవడం ఉన్ని ఊడిపోవడం అన్నది డాక్టర్ గారు సంప్రదించారా? డాక్టర్ గారు సంప్రదించారు సార్. సంప్రదిస్తే అతను ఉన్నతను ఏం చేశానంటే ఇంజక్షన్ ఇచ్చారు, ఏవో తెలియదు. అదే ఇప్పుడు దీంట్లో అంటే మైట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చండి. లేకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్ ఒకవేళ మైట్ ఇన్ఫెక్షన్ అయినట్లయితే మీరు దానికి ఐవర్మెక్టిన్ అనే ఇంజక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యొక్క దానాలో సరిపోయినంత ఖనిజాల వర్ణాల మిశ్రాన్ని కూడా మీరు ఇస్తే కొంతవరకు వీటిని అరికట్టవచ్చు. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి మేడం. చెప్పండి, మీ ప్రశ్న అడగండి మేడం. మాది నిజామాబాద్ జిల్లా. ఓకే, నా పేరు హరికృష్ణారెడ్డి. మేడం ఇప్పుడు మాకు ఏంటంటే బయట తిరిగి రాకుండా మన ఇంట్లో గానీ లేకుంటే ఒక షెడ్ పరంగా వేసి పెంచే మేలు రకమైన గొర్రెల గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను మేడం. ఓకే, అవునండి. మీరు ఇప్పుడు మేకల్ని మనం షెడ్ లో ఉంచి కూడా పెంచుకోవచ్చు అండి. మనం మేకను షెడ్ లో ఉంచినా పెరుగుతాయి, బయట పంపించినా పెరుగుతుంటాయి. షెడ్ లో ఉంచినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటికి సరిపోయిన తిన్నంత మనం పచ్చిగడ్డి గాని మరి అంతేకాదు తాగినంత నీరు, శుభ్రమైన నీరు అందించాలి. వాటికి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. ఈ విధంగా అన్ని రకాల కనుక మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ గొర్రెల మేకలను షెడ్లలో కూడా పెంచుకోవచ్చు, బయట తిప్పి కూడా పెంచుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైతే వాటిని తీసుకొచ్చి షెడ్ లో పెడుతున్నారో, ఇంతకు ముందు మాకు గతంలో ఏంటంటే ఆస్ట్రేలియా గొర్రెల గురించి మాకు వేరే చెప్పారు సార్. చెప్పండి. అయితే ఈ అదే మన పశ్చిమ గోదావరి సైడ్ లో ఒకసారి మేము టీవీలో తెచ్చాం సార్. అట్లా ఎట్లా అంటే అతను ఒక 10 సెంట్ల స్థలంలోనే 30 గేదెలు ఇట్లా మెయింటైన్ చేస్తున్నాడు సార్. అదే అది బెస్ట్ అంటారా? మీరు చెప్పేది ఎట్లా సార్? మనం ఏదైనా గొర్రెల గురించి మాట్లాడుతున్నామంటే మీరు ఏ పద్ధతిలో చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియన్ జాతి గొర్రెలు మీ దగ్గర మీకు దొరికే అవకాశం ఉంటే తప్పకుండా తీసుకొచ్చి మీరు అవి కూడా అప్పుడు ప్రతి రైతుకి మనం ఆస్ట్రేలియా జాతి గొర్రెలు తీసుకొని చెప్పలేం. కాబట్టి ఏ గొర్రెలు అందుబాటులో ఉంటే ఆ గొర్రెలు తీసుకొచ్చి మీ దగ్గర పశుగ్రాసాలను పెంచి వాటికి వేసి మేపుకోవచ్చు అండి. రైట్. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. తిరుపతిరావు మేడం, కోదాడ. ఓకే, ఈ సైలేజ్ ఫుడ్ గురించి కొద్దిగా సార్తో వివరంగా చెప్పిస్తారా మేడం ఈ ఫామ్ కి? ఓకే, సైలేజ్ అంటే మనం పాత్రగడ్డి అంటాము. అయితే మామూలుగా మీకు పచ్చి పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నట్లయితే పాత్రగడ్డి పెట్టాల్సిన అవసరం ఉండదండి. వీలైనంత వరకు అంటే పచ్చి పశుగ్రాసాలు సంవత్సరం అంతా వేసవి కాలంలో కూడా పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయంటే పాత్రగడ్డి పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే వేసవి కాలంలో ఇప్పుడు నీటి ఒద్దడి ఎక్కువైపోయి పశుగ్రాసాలను పెంచలేని పరిస్థితి ఉన్నప్పుడు వస్తాయని ముందే మనం ఊహించుకున్నప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కనుక మన పశుగ్రాసాలను పెంచి మొక్కజొన్న గాని, జొన్న లేకుంటే నేపియర్, ఇలాంటి పారా కంటే నేపియర్, APBN1 ఇలాంటి పశుగ్రాసాలను పెంచి వాటి ముక్కలుగా నరికి మనం వాటిని ఒక నేలలో గొయ్యి తీసి దాంట్లో మనము టైట్ గా అంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా నరికి అంటే వివరంగా చెప్తాను మీకు. అది అంటే పశుగ్రాసాలను ఎప్పుడంటే అవి పాల కంకి దశలో ఉన్నప్పుడు పశుగ్రాసాలను కోసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా నరికి మన నేలలో గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో కనుక ఈ చాఫ్ చేసిన ఫాడర్ను మనం దాంట్లో బాగా తొక్కి పెట్టినట్లయితే నింపేటప్పుడు కూడా మనం పొరలుగా నింపుతూ బాగా గాలి లోపల లేకుండా గాలి వచ్చేట్లుగా మనం ప్యాక్ చేసి నేలపై కంటే కూడా ఇంకొక 2 అడుగులు ఎత్తుగా ప్యాక్ చేసి మనం దాని మీద వెయిట్ పెట్టినట్లయితే ఈ విధంగా
మనం ఒక నెల రోజుల పాటు కనుక మనం దాన్ని ప్యాక్ చేసి పెట్టినట్లయితే ఒక నెల రోజుల తర్వాత లోపల పులిసిపోయే చిక్రియ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరగడం వల్ల లోపల pH కూడా గడ్డి యొక్క pH తగ్గిపోయి ఈ గడ్డి రుచిగా మారుతుంది. గడ్డి యొక్క కలర్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ గా వస్తుంది. తర్వాత ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ 1 month నుంచి మనం 1 year వరకు కూడా దాన్ని నిల్వ ఉంచుకొని మనకు వేసవి కాలంలో కానీ మరి ఏ కాలంలో కానీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవచ్చు. అయితే ఇది రైతులు తయారు చేసేప్పుడు మాత్రం అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఈ సైలేజ్ బాగుంటుంది, లేకుంటే సైలేజ్ పాడైపోయే అవకాశం ఉందండి. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. వినోద్ అండి, సికింద్రాబాద్ నుంచి. సార్ ఇది పొటేళ్లు పెంచాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పొటేళ్లు కొనాలంటే ఏ ఏజ్ లో కొనాలంటే 3 నెలలు దాటాలా లేకపోతే 4 నెలల్లో పిల్లలు కొంటే లాభదాయకమా? అవునండి, పొట్టేలు పిల్లలు కొనాలనుకున్నప్పుడు ఇంకోటి అండి చెప్పండి సార్. ఇంకోటి ఇప్పుడు ఈ చాప్ కట్టర్ ఒకటి సబ్సిడీ ఏమైనా ఉందా సార్ గవర్నమెంట్ నుంచి? ఓకే, ఇంకా అంతేనండి. అంతే సార్. ఇప్పుడు మీరు పొట్టేలు పిల్లలు కొనాలనుకున్నప్పుడు తప్పకుండా అంటే మన తల్లి నుంచి పిల్లల్ని 3 నెలల వయసులో వేరు చేస్తామండి. 2 నుంచి 3 నెలల వయసులో. మీరు 2 నెలల వయసులో కాకుండా 3 నెలలు నిండిన తర్వాత మీరు తీసుకొచ్చినట్లయితే మీ దగ్గర తక్కువ జాగ్రత్త ఉంటే అవి గడ్డి తినడం ప్రారంభించి మీ చేతిలో ఎక్కువ చనిపోకుండా పెరిగే అవకాశం ఉంది. 3 నెలల కన్నా తక్కువ తీసుకొని వచ్చినట్లయితే మరి మీరు తెచ్చే 100 తెచ్చినట్లయితే అందులో కొన్ని చనిపోయే అవకాశం ఉంది. అంతేగా 3 నెలల పైబడి మీరు ఎక్కువ తెచ్చినట్లయితే అప్పుడేమవుతుందంటే దాని యొక్క గొర్రె యొక్క రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీకు 3 నెలల వయసులో మీరు గొర్రె పొట్టేలు పిల్లను కనుక మీరు గుర్తించి తీసుకోగలిగితే మీకు లాభసాటిగా ఉంటుంది. ఇంకా మీరు చాఫ్ కట్టర్ సబ్సిడీ అంటున్నారు. మరి మీ దగ్గరలోని ఈ పశువైద్య కళాశాల మన పశువైద్య కేంద్రాలను కానీ అంటే ఈ వెటర్నరీ హాస్పిటల్స్ కానీ సంప్రదించినట్లయితే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళు ఏమైనా ఇచ్చినట్లయితే మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం ఉందండి. అసలు మెయిన్ గా వీటికి దాణా విషయంలో ఎలాంటి గడ్డి జాతులను పెంచుకోవాలంటారు మంచి పోషకాహారం అందించాలంటే? ఇప్పుడు గడ్డి విషయంలో చూసినట్లయితే మనం ఇంతకుముందు అనుకున్నారు 3 ఎకరాల్లో అనేక రకాల పశుగ్రాసాలను పెంచుకోవాలండి. చాలా మంది ఏమంటుంటారు ఈ గొర్రెలకి ఏమైనా ప్రత్యేకమైన పశుగ్రాసాలు ఉన్నాయా అని అడుగుతుంటారు. అలా కాకుండా మనం పాడి పశువులకు ఎలాంటి పశుగ్రాసాలను పెంచుకుంటామో అవే పశుగ్రాసాలు గొర్రెలు కూడా పెంచుకోవచ్చండి. వీటికి 2 రకాల పశుగ్రాసాలు పెంచుకుంటే రైతులు లాభసాటిగా ఉంటుంది. ఒకటేమో గడ్డి జాతి పశుగ్రాసాలు. గడ్డి జాతిలో కూడా ఏకవార్షికాలు ఉంటాయి, బహువార్షికాలు ఉంటాయి. ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు అంటే జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు ఇలాంటివి అంటే ఒక సీజన్ లో పెంచేటు అన్నమాట. ఇంక ఇలే కాకుండా 2-3 సంవత్సరాలు మరి అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉండే వాటిని మనం బహువార్షికాలు అంటాము. దాంట్లో ముఖ్యమైనవి APBN1 ఇది మా యూనివర్సిటీ ప్రత్యేకంగా తయారు చేసిన పశుగ్రాసం ఇది. ఇవి పెంచుకోవచ్చు. అంతేకాకుండా CO4 అని కోయంబత్తూరు వెరైటీ, ఇంకా పారా గడ్డి, గిని గడ్డి, ఇంకా అనేక రకాల బహువార్షికాలు ఉన్నాయి. వీటితో పాటు పప్పు జాతి పశుగ్రాసాలైన బొబ్బర్లు, పిల్లి పెసర, బర్సీం, లూసన్, స్టైలో, అవిసా, తర్వాత సుబాబుల్ ఇలాంటి అనేక రకాల పప్పు జాతి పశుగ్రాసాలు కూడా పెంచుకోవచ్చండి. అంటే ఈ పప్పు జాతి పశుగ్రాసాలను మరి గడ్డి జాతి పశుగ్రాసాలను కలిపి చాఫింగ్ చేసి గొర్రెలకు కనుక మేపినట్లయితే అవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. రైట్. హలో, ఓకే. అయితే వీటిలో మెయిన్ గా వచ్చే వ్యాధులు ఏంటండి? వీటి నివారణకి ఎలాంటి మార్గాలు అనుసరించాలి? ఇంకా మనం వ్యాధుల గురించి చూసినట్లయితే చాలా వరకు ఫార్మ్స్ అన్ని కూడా ఈ వ్యాధులను కట్టడి చేయలేకనే నష్టపోతుంటారండి. ముఖ్యంగా అంటే వ్యాధుల గురించి వచ్చే అవకాశం ఉందండి. ఒక వ్యాధి వచ్చింటే వ్యాధి గుర్తుపట్టే లోపే ఆ వ్యాధి 2-3 గొర్రెలకు 5-6 గొర్రెలు కూడా సంక్రమించి చనిపోయే అవకాశం ఉంటుంది. సో రైతులు చాలా వరకు వ్యాధుల నివారణ మీదనే ఎక్కువగా వాళ్ళు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వీటిలో ముఖ్యంగా వచ్చే వ్యాధుల్లో కొన్ని వ్యాధులేమో మనం టీకాను వేయడం వల్ల అరికట్టుకోవచ్చు అండి. కొన్ని వ్యాధులకు టీకాలు ఉండవు. అయితే టీకాను వేసి మనం అందుబాటులో వేసి తగ్గించుకోవాలి. వ్యాధుల్లో ముఖ్యమైనవి ఈ గాలికుంటు వ్యాధి అంటాం. ముఖ్యంగా గొర్రెల్లో కానీ మేకల్లో కానీ సంవత్సరం అంతా దాదాపు ఈ గాలికుంటు వ్యాధి వస్తుంది. గాలికుంటు వ్యాధి ఒక గ్రామానికి వచ్చిందంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని పశువులు ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఇంకా వేరే గ్రామాల్లో ఉన్న పశువులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి జ్వరం ఎక్కువ వస్తుంది, మరి కాళ్ళు కుంటుతుంటాయి. సో ఇలాంటి వ్యాధులు రాకుండా ముందే ఈ గాలికుంటు వ్యాధి టీకాలు నివారణ టీకాలు వేసుకోవచ్చు. ఇంకా ఈ మధ్యకాలంలో PPR రోగం అంటామండి, అంటే పాడు రోగము, PPR డిసీజ్, ఇది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు PPR వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఎంట్రోటాక్సిమియా ET అంటాం, అంటే రైతులు దాన్ని చిటుకు రోగం అంటారు. అంటే వర్షాకాలం స్టార్టింగ్ లో చిటుకు వేసే టైంలోనే ఈ గొర్రెలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి అంత తొందరగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దీన్ని చిటుకు రోగం అంటారు. ఇలాంటి వ్యాధి రాకుండా 1 నెల వర్షాకాలం 1 నెల ముందే గనక రైతులు ఈ చిటుకు వ్యాధి నివారణ టీకాలు కనుక వేసినట్లయితే ఈ వ్యాధిని కూడా అరికట్టుకోవచ్చు అండి. ఇంకా బ్లూటంగ్ అనే వ్యాధి ఉంది, నీలినాలుక వ్యాధి అంటాం. సో ఈ నీలినాలుక వ్యాధి కూడా ఇప్పుడే టీకా వస్తుంది, ఇంకా మార్కెట్లోకి ఇప్పుడు అందుబాటులో వస్తుంది. కాబట్టి
రైతులు కూడా ఈ నీలినాలుక వ్యాధి టీకాను కూడా వేసినట్లయితే కొంతవరకు ఈ నీలినాలుక వ్యాధిని కూడా అరికట్టవచ్చు. రైట్. హలో హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఆస్ట్రేలియా గొర్రెలను పెంచాలని ఉన్నది, ఎలా ఏంటి చెప్తా దాని గురించి. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఈ ఆస్ట్రేలియన్ జాతి గొర్రెలు అంటే మనం వీటిని ర్యాంబులెట్ అంటామండి. ఈ ర్యాంబులెట్ గొర్రెలు ముఖ్యంగా ఎక్కువగా మన కర్ణాటకలో పెంచుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని, మరి వరంగల్లో కూడా ఒక ఫామ్ ఉంది, ఇంకా అనంతపూర్ చిత్తూరులో కూడా కొద్దిమంది రైతులు పెంచుతున్నారు. అయితే ఈ ఆస్ట్రేలియన్ జాతి గొర్రెలు వీటి యొక్క వెయిట్ ఎక్కువ అండి, బరువు ఎక్కువ దొరుకుతాయి. అంటే మనం వీటిని ర్యాంబులెట్ గొర్రెలు అంటాము. ఇవి బరువు ఎక్కువగా ఉంటాయి. వాటి స్వతహాగానే వాటి బరువు 40 నుంచి 60 కిలోల వరకు కూడా ఒక సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి మనకి 40-50 కిలోల బరువు వచ్చే అవకాశం ఉంది. మరి వాటిని తప్పకుండా రైతులు వాటిని కొనుగోలు చేసుకుని మరి వాటితో ఫామ్ ప్రారంభించుకోవచ్చు. సార్ ఇవి మన క్లైమేట్ తట్టుకోగలుగుతుందా? మన క్లైమేట్ అనేది మనం క్రియేట్ చేయాలండి. అవి తట్టుకుంటాయి, తప్పకుండా మన క్లైమేట్ తట్టుకుంటాయి. కానీ మనం వాటికి సరిపోయినంత మరి షెడ్లు నిర్మాణం చేసుకోవడం కానీ, మరి షెడ్ లోపలి గాలి వెలుతురు సరిగా వచ్చేట్లు చూసుకోవడం, మరి వేసవి కాలంలో మన వేసవి యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడం, మరి పచ్చిపరిశ గ్రాసాలను వాటికి తిన్నంత వేయడం, మరి వ్యాధి నిరోధక టీకాలు వేసుకోవడం, ఇలా మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ర్యాంబులెట్ జాతి గొర్రెలను కూడా మనం మన ప్రాంతంలో పెంచుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో గొర్రెలకి మెయిన్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు ముఖ్యంగా ఈ సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? సమ్మర్ సీజన్ లో అండి మొదట పశుగ్రాసాలు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో చెప్పండి మేడం. ఇప్పుడు ఇది ఒక 100 నుంచి 200 వరకు తీసుకోవాలని ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉండాలి, ఎన్ని ఎకరాల్లో మనం ఇది మెయింటైన్ చేయాలి ఆ గడ్డి అనేది ఒకసారి చెప్తాను. అవునండి, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా 100 గొర్రెలు ఉన్నట్లయితే మీరు 3 ఎకరాల స్థలము 3 ఎకరాల్లో పశుగ్రాసం పెంచినట్లయితే మీకు సరిపోతుంది. సుమారుగా 2 నుంచి 3. అయితే ఈ 3 అనేది యార్డ్ స్టిక్ అంటూ ఖచ్చితంగా ఏం కాదు. మీరు పశుగ్రాసాలను కనుక మంచి సమృద్ధిగా ఒక పద్ధతి ప్రకారం పెంచగలిగితే 2 నుంచి 2 ఎకరాల్లో కూడా మీరు సరిపోతుంది. మెయిన్ ఈ సమ్మర్ సీజన్ గురించి చెప్పండి. అవునండి, ఇప్పుడు వేసవి కాలంలో మనం ముఖ్యంగా పశుగ్రాసాల కొరత ఎక్కువగా ఉంటుందండి. ఈ పశుగ్రాసాల కొరత కోసం మన గ్రామాల్లో రైతులు అసలు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వలసపోతుంటారు. మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్లయితే అంటే ఇలాంటి జాగ్రత్తలు ముందే చూసుకొని మనం కరువు వచ్చే అవకాశం ఉన్నట్లు అనుకుంటే ఇంతకుముందు అనుకుంటే మన సైలేజ్ మనం ముందే రెడీగా పెట్టుకోవాలండి. సైలేజ్ కానీ లేకుంటే పశుగ్రాసం చొప్పలాగా ఎండబెట్టి ఆ చొప్పను మేపడం కానీ, ఇంకా మరి వేరుశనగ చెట్లు, మరి పెసర, మినుము, కంది ఇలాంటి పంట తీసిన తర్వాత వచ్చే పశుగ్రాసాలు, ఎండు పశుగ్రాసాలను కూడా నిల్వ చేసుకొని మనం వేసవి కాలంలో మనం వాటిని మేపినట్లయితే కొంతవరకు ఈ వేసవి కాలం యొక్క మన పశుగ్రాస కొరతను మనం ఎదుర్కోవచ్చు. ఇంకా వేసవి కాలంలో ఈ సుబాబుల్, అవిస ఇలాంటి చెట్లను పెంచడం వల్ల ఈ చెట్ల నుంచి వచ్చే ఆకులను కూడా మనం ఈ వేసవి కాలంలో మేపుకోవచ్చు అండి. హలో అలానే నమస్తే అండి, చెప్పండి. మా సమస్య ఏంటంటే మేము కొత్తగా మేకల ఫామ్ పెట్టాలనుకున్నామండి. అయితే దానికి అంటే ఎన్ని మేకలకు ఎన్ని గుంటలు గడ్డి అవసరం ఉంటది అని తెలుసుకోవాలనుకున్నా అండి. ఇప్పుడు ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాలంటే దానికి బాగా రిస్క్ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉందా అనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలండి, మనం ఒక రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే 100 గొర్రెలకు గానీ మేకలకు గానీ 2 నుంచి 3 ఎకరాల స్థలం సరిపోతుంది. అలా కాకుండా మీరు రోజువారీ ఎంత అంటే ఒక పెద్ద గొర్రెకు గానీ మేకకు గానీ మీకు రోజుకి 3 నుంచి 4 కిలోల పశుగ్రాసం అవసరం ఉంటుందండి. అంటే మీ దగ్గర 100 గొర్రెలు మేకలు ఉన్నాయంటే సుమారుగా మీకు 400 కిలోల పశుగ్రాసం ప్రతిరోజు అవసరం ఉంటుంది. అంటే నెలకి 100 ఉన్నాయంటే మీకు
1200 కిలోల 12 అంటే రోజుకి మీకు 400 12,000 కిలోల పశుగ్రాసం అవసరం ఉంటుంది. అంటే సుమారు అంటే మీరు ఈ విధంగా అంత పశుగ్రాసాన్ని మీరు పెంచగలిగితే మీ గొర్రెలకు మీకు సరిపోతుంది. రైట్. ఇప్పుడు సమ్మర్ మరో కాలర్ ఉన్నారండి. హలో మేడం, యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. రైట్ అండి. నా పేరు ఓం కుమార్. యాక్చువల్లీ ఇప్పుడైతే నాది ఏజ్ అరౌండ్ 26 అలా ఉంటుంది. ఐ వాంటెడ్ టు జాయిన్ ఇన్ టు దిస్ బిజినెస్ ఓన్లీ బికాస్ ఐఎమ్ జస్ట్ సీయింగ్ ద టీవీ. మీ ప్రశ్న చెప్పండి. ఓకే, మీ ప్రశ్న చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే వాట్ గైడ్ లైన్స్ వీ హావ్ టు టేక్ వైల్ స్టార్టింగ్ దిస్ బిజినెస్? బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. ఇప్పుడు మీరు మొదటి నుంచి కనుక ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే మీకు దాదాపు మేము అన్ని గైడ్ లైన్స్ ఫస్ట్ నుంచి కూడా కవర్ చేశాను నేను. చాలా మంచి ప్రశ్నలు కూడా అందరు రైతులు. అయితే మీకు ముఖ్యంగా గుర్తుపట్టుకోవాల్సిన ఏంటంటే మీకు సరిపోయినంత ల్యాండ్ ఉందా లేదా. మీరు సిటీలో ఉన్న వారికి చాలా మంది ఏమనుకుంటారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము పెట్టేస్తాం అనుకుంటారు. ఫస్ట్ మీ దగ్గర సరిపోయినంత టైం ఉందా లేదా చూసుకోవాలండి. ఫామ్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు ఉంటాయి కానీ మీకు సరిపోయేంత టైం ఉందా. తర్వాత ఫామ్ ఎక్కడో మీకు చాలా దూరంలో 60-70 కిలోమీటర్ దూరంలో మీకు ల్యాండ్ ఉంటుంది, మీరు సిటీలో ఉంటారు. ఇలాంటి దూరం ఆపరేట్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఫామ్ సరిగా మెయింటైన్ చేసుకోగలరా లేదా అన్నది మీరు ముందు ఆలోచించుకోవాలి. తర్వాత ఫామ్ పెట్టడంలో మీకు లాభాలు ఉంటాయి కానీ అన్ని యాజమాన్య పద్ధతులుగా మీరు సరిగా చేపట్టినట్లయితే తప్పకుండా సిటీలో ఉన్నా మీరు గ్రామాల్లో ఉన్నా కూడా వీటి గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా చేపట్టవచ్చు. హలో 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 మేడం, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఆదిలాబాద్ జిల్లా ఫోన్ చేస్తున్నాం. అడగండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. మేడం, మేము ఒక 200 గొర్రెలు పెంచుకోవాలనుకుంటున్నాం. మరి లోన్ ఏ విధంగా ఇస్తారు, ఎట్లా ప్రాసెస్? అవునండి, మీరు లోన్ విషయానికి వస్తే మీరు తప్పకుండా మీ దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్ళాలండి. మీ యొక్క ఉన్న ల్యాండ్ పేపర్స్ అంటే మీ యొక్క మీరు పూచికత్తు మీద బ్యాంక్స్ మీరు క్లియర్ గా అంటే మీరు ఇదివరకు మీకు బ్యాంక్ తో ఉన్న రిలేషన్ బట్టి మీకు తప్పకుండా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తారండి. అంటే నాబార్డ్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి, వారి ద్వారా కూడా మీకు ఈ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్ లో పశుగ్రాసాల కొరత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు, దానివల్ల వలస వెళ్తారని కూడా చెప్తున్నారు. సో ఈ వలస వెళ్లకుండా ఉండాలంటే ఈ సైలేజ్ పద్ధతి అనుసరించాలని చెప్తున్నారు. అంటే ఇది ఏ సీజన్ లో స్టార్ట్ చేయాలి, ముందుగా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి? మనం ఇంత నవంబర్ లో అంటే మనం ఒక వర్షాకాలం స్టార్టింగ్ నుంచి కూడా పశుగ్రాసాలను పెంచుకొని సైలేజ్ చేసుకోవచ్చు అండి. అంటే లేదంటే స్టార్టింగ్ లో వర్షాకాలం అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా పశుగ్రాసాలను పెంచుకొని వాటిని పశువులకు మేపి అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు మనం ఆ 3 నెలల్లో పశుగ్రాసాలను పెంచి ఒక బ్యాచ్ గా సైలేజ్ తయారు చేసుకున్నట్లయితే అంటే జనవరిలో స్టార్ట్ చేసినట్లయితే ఫిబ్రవరి ఒక నెల కాలం పడుతుంది సైలేజ్ తయారు కావడానికి. ఆ నెల తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చి వరకు మన సైలేజ్ రెడీగా ఉంటుంది. అప్పటి నుంచి ఈ మేకలు మళ్ళీ గొర్రెలు కానీ మనం జూన్ మళ్ళీ వర్షాకాలం పడేంత వరకు కూడా ఈ సైలేజ్ ని వాటికి మేపవచ్చు. అయితే ఈ గొర్రెల మేకలు ఏంటంటే మనం సీజనల్ గా మేపుతాము, సైలేజ్ తర్వాత మేపమంటే అవి కూడా కొన్నిసార్లు ఈ సడన్ చేంజ్ వల్ల మేకలు కానీ గొర్రెలు కానీ మన సైలేజ్ ను కొన్నిసార్లు కొన్ని తిననే అవకాశం తినవి. అలాంటప్పుడు మనం మొదటి నుంచి కూడా కొంత సైలేజ్ అలవాటు చేస్తూ అంటే ప్రతి సీజన్ లో కూడా కొంత సైలేజ్ అలవాటు చేస్తూ కొంత పశుగ్రాసాలను మేపినట్లయితే మనకు వేసవి కాలంలో సైలేజ్ తినవు అనే ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇంకా ఎంతమంది నేను చెప్పినగా ఎండు చొప్ప కూడా కొంత అందుబాటులో ఉంచుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ వేసవిలో ఇవి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. గాలికుంటు వ్యాధి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలం ముందే అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఈ ఫిబ్రవరి, మార్చ్ నెలలో మనం ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కూడా తప్పకుండా వేసుకోవాలండి. ఇంకా వీటి కడుపులో నట్టలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల నివారణ కోసం అంటే ఏలిక పాములు, మరి బద్దె పురుగులు, మరి కార్జబ్ జలుగలు, ఇలాంటి పొట్ట జలుగలు ఇలాంటివన్నీ మనము వాటిలో ఉన్నాయని ఊహించుకొని తప్పకుండా ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి మనం వాటికి ఈ నట్టల నివారణ మందులను వాటికి తాగించాల్సిన అవసరం ఉంది. అయితే రైతులు ఎవరైనా అందుబాటులో కనుక పశువుల హాస్పిటల్ ఉన్నట్లయితే మనం ఈ నట్టల నివారణ అంటే వాటి కడుపులో పేడ పరీక్ష చేయించిన తర్వాత అందులో ఉన్న పురుగులను బట్టి నట్టల నివారణ మందులు తాగించినట్లయితే మనం సరైన పురుగుకి సరైన మందు రైతులు వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతిసారి ఒకటే రకమైన నట్టల మందు వేయకుండా ఈసారి ఒక రకమైన మందు వేసినట్లయితే 3 నెలల తర్వాత వేసేప్పుడు మళ్ళీ వేరే మందు, ఆ విధంగా మందును మార్చడం వల్ల వీటికి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం లేకుండా
మనం నివారించుకోవచ్చు. ఆల్టర్నేట్ గా మారుస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా మంది ఆస్ట్రియన్ జాతి అని వేరే వేరే దేశ జాతులను అడుగుతున్నారు. ఏంటి తేడా? మన జాతులకి ఆ జాతులకి తేడా ఏమంటారు? మన జాతులు ఇక్కడ జాతులు అంటే లోకల్ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. బయటవి మనం తీసుకొచ్చిన కారిడేల్, ర్యాంబులెట్ ఇవన్నీ కూడా వాటి బరువు ఎక్కువ, స్వతహాగానే వాటి బరువు ఎక్కువగా ఉంటాయి. వాడు పుట్టిన పిల్ల బరువే అది 3.5 నుంచి 4 కిలోలు ఉంటుంది. మన దగ్గర పుట్టే పిల్ల 2 నుంచి 2.5 కిలోలు బరువు ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచే దాని యొక్క బరువు మరి పెరుగుదల అది రోజుకి 150 నుంచి 200 గ్రాముల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి మన గొర్రెలు రోజుకి 120 నుంచి 130 గ్రాములు పెరుగుతాయి. ఈ విధంగా వాటి పెరుగుదలలో గానీ మరి వాటి యొక్క మరి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మన గొర్రెలకు మన ప్రాంతంలో ఎక్కువగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట నుంచి రైతులు కొనుగోలు చేయాలనుకుంటే ఇలాంటి విదేశీ జాతులు కొనుగోలు చేసినప్పుడు మాత్రం ఆరోగ్యపరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి సరైన టీకాల కార్యక్రమాన్ని తీసుకోవాలి. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటి పెంపకాన్ని చేపట్టాలి. అనుభవం లేకుండా మొదలే ఎక్కువ పెట్టుబడితో ప్రారంభించినట్లయితే వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా లోకల్గా ఉన్న గొర్రెలతో స్టార్ట్ చేసి కొంత అనుభవం వచ్చిన 1-2 సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత వేరే ఇతరత్ర ఫామ్లు చూసిన తర్వాత వాళ్లను అనుసరిస్తూ వీళ్ళు విదేశీ జాతి గొర్రెలు పెట్టినట్లయితే లాభసాటిగా ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ గొర్రెలు మేకలు లాభసాటిగా ఉండాలి అంటే ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వీటికి మార్కెటింగ్ ఎలా ఉంది? మార్కెటింగ్ చూసినట్లయితే గ్రామాల్లో మరి ఈ గొర్రెల కాపర్లు చాలా నష్టపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో దళారుల బారిన పడిపోతుంటారు. వాళ్ళు చెప్పిన రేటుకే ఇస్తుంటారు. అలా కాకుండా ఈ మార్కెట్లో ఈరోజు మనం మరి సిటీలో మార్కెట్లో చూసినట్లయితే అంటే బతుకున్న గొర్రెను మనం మార్కెట్లో 1 కిలో బరువు కి కనీసం 200 నుంచి 250 వరకు కూడా మరి రేట్ వస్తుంది. అంటే ఈ విధంగా ఒక గొర్రెలు అమ్మినట్లయితే సుమారుగా 5 నుంచి 6 వేల వరకు కూడా అవకాశం ఉంది. ఈ విధంగా వాటిని అంటే వెయిట్ బేసిస్ కనుక మనం రైతు అమ్మగలిగితే తప్పకుండా మార్కెటింగ్ అవకాశం ఉంటుంది. గొర్రెలు మేకల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో లాభసాటిగా ఉండాలంటే గొర్రెల మేకల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ రఘునందన్ గారి సలహాలు విన్నారు కదా. అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన మా చిరునామా అదనపు సమాచారం డాక్టర్ టి రఘునందన్, ప్రొఫెసర్ అండ్ హెడ్, పశువైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సెల్ నెంబర్ 9440477240. సమాచారం మరోసారి రిపీట్ చేస్తున్నాను. అదనపు సమాచారం డాక్టర్ టి రఘునందన్, ప్రొఫెసర్ అండ్ హెడ్, పశువైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సెల్ నెంబర్ 9440477240. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. మరో అంశంతో మళ్లీ కలుద్దాం. నమస్కారం. అత్తయ్య, నేను స్కూల్ కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్ కా? మరైతే పెళ్లికి ముందు ఇవాళ నువ్వు చదువుకునేదానివని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు. మీరు రండి, వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. రైతు నేస్తం.